నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. సో ఆ మీటింగ్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు చాలా మాట్లాడారు. సో దాంట్లో ఒకటి మెయిన్గా వైరల్ అయింది ఏంటంటే, టీడీపీ పార్టీ వచ్చేసి 4 దశాబ్దాల నుంచి ఉన్న పార్టీని మేము వచ్చి ఆ పార్టీని నిలబెట్టాము అని చెప్పేసి మాట్లాడారు. అంటే నిజమైనా సార్, ఒకవేళ జనసేన పార్టీ కనుక వాళ్ళ సపోర్ట్ తీసుకోకుంటే టీడీపీ పార్టీ ఉండకపోనుంటారా? కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో నిజం అది. 2 విషయాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ 2 కలకపోతే జగన్మోహన్ రెడ్డి 52% ఓట్లతో మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేసేవాడు. ఇది నిజం, ఒప్పుకోక తప్పదు. అలాగే 4 శతాబ్దాల పార్టీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వకపోతే, ధైర్యం ఇవ్వకపోతే కార్యకర్త కూడా బయటికి రాలేదు, వాళ్ళ నాయకుడు కూడా బయటికి రాలేదు. ఇది వాస్తవం. ఆ రోజు భయానికి, గవర్నమెంట్ భయానికి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే బయటకు వచ్చారు. టీడీపీ వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. ఆయన అరెస్ట్ చేస్తే ముందు వచ్చిన నాయకుడు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారే, నిలబడిన నాయకుడు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారే, పూర్తిగా మద్దతు తెలిపింది ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారే. కానీ మనం ఇంకొక విధంగా కూడా మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా 100% సీట్లు సాధించారు అంటే, ఈరోజు అంత మెజారిటీతో గెలిచారు అంటే, 21 సీటు గెలిచి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేశారు అంటే టీడీపీ సహాయ సహకారం కూడా చాలా ఉంది. ఒంటరిగా అయితే ఇద్దరు ఓడిపోయేవారు. ఏ దత్తపుత్రుడు అని అన్నాడో జగన్మోహన్ రెడ్డి, ఆ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశాడు. ఏ పార్టీకి సపోర్ట్ అన్నారో ఆ పార్టీ ఇద్దరు కలిపి సపోర్ట్ చేసుకోబట్టే ఈరోజు 2 కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి మీరు డిప్యూటీ సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఈరోజు ఇన్ని లక్షల మంది జనంతో పిఠాపురంలో మనం పెట్టుకున్నారు అంటే అది దాంట్లో కారణం టీడీపీ పాత్ర కూడా కీలక పాత్ర పోషించింది. మన 2019లో మీరు నించున్నారు, 2 సీట్లలో ఓడిపోయారు. ప్రజల కోసం పక్షాన మాట్లాడుతానన్నారు, ప్రజల పక్షాన ఉంటానన్నారు. కానీ 5 సంవత్సరాలు ప్రజల పక్షాన ఉన్నారు, నేను లేరు అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఇప్పటికీ కూడా బూత్ లెవెల్లో ఇప్పటికీ కూడా మొత్తం టోటల్గా ఈ కార్యకర్తలు, బూత్ లెవెల్లో కార్యకర్తలు, గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఇప్పటికీ కూడా కరెక్ట్గా సమయం చేసుకోవట్లేదు. 175 స్థానాలకి బూత్ లెవెల్ ప్రెసిడెంట్లు కానీ, పంచాయతీల్లో తరపున ప్రెసిడెంట్లు కానీ మొత్తం టోటల్గా 175కి సభ్యత్వం పెంచుకోలేకపోతున్నారు. కార్యకర్తలు కూడా మీరు మొత్తం టోటల్గా బూత్ లెవెల్లో మేనేజ్మెంట్ కూడా చేసుకోలేకపోతున్నారు. బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా చేసుకోలేకపోతున్నారు. ఇంకొక విషయం నేను ఎందుకు విషయం ఉంది సార్. ఇప్పుడు వచ్చేసి అంటే అంత బలమైన పార్టీ టీడీపీకి, అందులో ఉన్న వాళ్ళు కార్యకర్తలు ఏమంటే, ఈ జనసేన పార్టీ లేక ముందు కూడా మేము వేరే పార్టీలతో పోటీపడి కూడా గెలిచాము, నువ్వు వచ్చాక ఇప్పుడు వచ్చి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని నిలబెట్టినావు అని చెప్పేసి మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు. మీకు తెలీదా? మరి జనసేన పార్టీ లేకపోతే మీ నాయకుడికి ఎవరు పలకరించినోడు లేడు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకరు వచ్చారా? అంటే ఈరోజు మీరు వచ్చి నెంబర్ 1 వస్తే మీ పార్టీ గవర్నమెంట్ వచ్చేసిందని మీ నాయకుడు గారు మీరు గారు మాట్లాడుకుంటున్నారు. కానీ మాట్లాడుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దాకా ఒక్కరు కూడా మీకు సపోర్ట్. సినిమా ఇండస్ట్రీలో మీరు ఎంత చేస్తాం అంత చేస్తాం అంటున్నారు కదా, బాలయ్య బాబు తరపున ఒక్కరు కానీ వచ్చారా? బాలయ్య బాబు తప్ప, రామకృష్ణ గారు తప్ప, నందమూరి ఫ్యామిలీ తప్ప ఒక్క ఫ్యామిలీ మన బయటకు వచ్చారా? ఈరోజు అందరూ వస్తున్నారు. ఎందుకంటే మీరు బాగున్నారు కాబట్టి. మీరు కష్టాల్లో ఉంటే ఒక్కరు రారు. జగన్మోహన్ రెడ్డి లోన్ వేసేస్తాడు భయపడుతూ రాలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేసు పెడతాడన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎదిరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నేను వాళ్ళ కలుపుకు చెప్పట్లా. కార్యకర్తలు ఆ రోజు గుర్తుపడాలి. మాకొద్దు, మేము సింగిల్గా నించుంటాం, మేము సింగిల్గా వెళ్ళిపోతాం అనేసి 2019 వెళ్ళిపోయారు కదా. మరి ఎందుకు 23 సీట్లు వచ్చాయి? 2019 వెళ్ళారు కదా. వద్దు పవన్ కళ్యాణ్ గారు మాకు అవసరం లేదు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ వాళ్ళు కూడా లేదు 175 సీట్లు గెలిచేస్తామంటే దానికి ఆన్సర్ చెప్పాడు. నన్ను 175 గెలుస్తామని చెప్పి నా సీటే నన్ను గెలవకుండా చేశారు. నేను మిమ్మల్ని నమ్మను, నాకు ప్రజలు బాగుండాలి, పదవులు ముఖ్యం కాదని పాపం ఆయన అన్నాడు. అలాగని నేనేమంటున్నానంటే, ఎవరికి వాళ్ళు నేను గొప్ప కాదు. బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ముగ్గురు కూటమి తయారయ్యి ఒక రాక్షస పాలనని
మీరు తరిమి కొట్టి మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు. మీరు సీఎం ఆయన అయ్యారు, టీడీపీ డిప్యూటీ సీఎం మీరు అయ్యారు. మంచిగా బాగా రన్ చేసుకొని ప్రజల్ని మీరు కాపాడటానికి 5 సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని మీరు ఆవిర్భావ సమావేశంలో మీరు చెప్తే బాగుండేది. మంచి కార్యక్రమాలు 4 శతాబ్దాల పార్టీ మిమ్మల్ని మీ సపోర్ట్తోనే గెలిచింది. కానీ ఆ సపోర్ట్తోనే మీరు సీట్లు గెలిచారు. అందరూ కలయిక ఉంది దీంట్లో. కనుక మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, మనం ఎవరిని తక్కువగా మాట్లాడదు. కార్యకర్తలు ఎవరైనా అవనేయండి, అది జనసేన కార్యకర్తలకి కరెక్ట్ కాదు, టీడీపీ కార్యకర్తలకి కరెక్ట్ కాదు. అలాగే నాగబాబు గారు ఒక మాట అన్నారు సార్. ఇంకొక విషయం ఉంది సార్ దీంట్లో. ఒకసారి అసెంబ్లీలో ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వమే పాలిస్తుంది అనేసి చెప్పారు కదా. అంటే ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కలిసి ఉంటుంది అనేసి అంటారా? అంటే పార్టీ ఆవిర్భావ సమావేశం జరిగింది చెప్పుకోవాలి. అందుక జరిగింది చెప్పాడు ఆయన. అక్కడేమో ఎవరిని విమర్శించలేదు. 40 సంవత్సరాల గల పార్టీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. నేను డిప్యూటీ సీఎంగా వచ్చానంటే మీ కారణం, మీ కార్యకర్తల కారణం. కనుక అందరూ కుటుంబంతో కలిపే వచ్చారు. ఆయన అక్కడ విమర్శించలే. కొంతమందికి కొన్ని అనిపిస్తూ ఉంటాయి, అది కొంతమందికి వస్తుంటుంది అలాంటివి. అవన్నీ నిరూఢ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీని ఉద్దేశించి మాట్లాడతారు, కానీ జనసేన కరెక్టు, మీ టీడీపీ కార్యకర్త కష్టపడదంటారు ఏంటి? అందరూ కలయిక ఉంటేనే గెలిచారు. నాగబాబు గారు మాట అన్నారు. ఇంకోటి అలాగే సార్, పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ ఇంకో వివాదం లాగా వస్తుంది ఏంటంటే హిందీ భాష గురించి. సో తమిళ వాళ్ళని ఏమనంటే మీరు హిందీ నేర్చుకుంటే హిందీ భాషను బతకనియండి, మీ సినిమాలో వచ్చేసి హిందీలో డబ్ చేస్తారు, బీహార్ నుంచి వచ్చి మీ దగ్గర పనిచేయాలి, కానీ హిందీ మాత్రం మీకొద్దు అన్నట్టుగా మాట్లాడారు. తప్పది. అది పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్గా సనాతన ధర్మం అంటే ఆయన ఏదో దాన్ని వివరంగా చెప్పాడు, మంచిగా చెప్పాడు, చాలా బాగా. బీజేపీకి సపోర్ట్గా ఆయన మాట్లాడాడు. కానీ భాషా ప్రాంతం మన తెలుగు భాష గొప్పయందు ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ చాలా గొప్పది. తమిళనాడు స్టాలిన్ గారు చెప్పిన మాట మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నట్టే మా భాష గొప్పది, మా ప్రాంతం గొప్పది, మా రాష్ట్రంలో మేము మాకు ప్రామాణికత తెచ్చుకుంటాం. సెకండ్ లాంగ్వేజ్ మేము కాదని చెప్పట్లా, మాకు రుద్దకండి అంటున్నారు. ఇంకో లాంగ్వేజ్ ఉండొద్దు అని చెప్పట్లా, మా లాంగ్వేజ్ మాకు గొప్పది, మా తమిళ లాంగ్వేజ్ అనేది మస్ట్ అండ్ సూట్ అంటున్నారు. మా తమిళ్లోనే పేర్లు ఉండాలి అంటున్నారు, మా కన్నడలోనే పేర్లు ఉండాలి అంటున్నారు. ఇది కన్నడ రాజ్కుమార్ గారి కోసం తెలియదా పవన్ కళ్యాణ్ గారికి? కన్నడ రాజ్కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు డబ్బింగ్ సినిమాని చేయడం లేదు. పార్వతమ్మ గారు కానీ తెలుగునే కాదు, నాట్ ఓన్లీ ఇస్ ద లాంగ్వేజెస్, ఓన్లీ కన్నడ వాళ్ళే సినిమా తీయాలి. కన్నడకులు మొత్తం అందరికీ ట్యాక్స్ ఫ్రీ ఉండాలి. బయట అదర్ లాంగ్వేజ్ 53% టికెట్ ట్యాక్స్ ఉండే, 53%. అంటే 47% మాత్రమే థియేటర్ రెంట్ తీసుకోవాలా, మాకు షేర్ ఇవ్వాలా. అదర్ లాంగ్వేజెస్ ఇది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు, చిరంజీవి గారికి తెలుసు, సో మెనీ ఈజ్ ప్రొడ్యూసర్స్ అండ్ సో మెనీ డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ తెలుసు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కన్నడ రాజ్కుమార్ గారు మా కన్నడలో సినిమా తీసిన హీరోలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ మాకు మొత్తం మా ప్రజల ముఖ్యం, మా రాష్ట్రం ముఖ్యం, మా రాష్ట్ర భాష ముఖ్యం. భాషను మేము కాపాడుకో, అదర్ లాంగ్వేజ్ వాళ్ళ ఇష్టం, నేను కాదని చెప్పట్లా. కానీ డబ్బింగ్లు కూడా నాట్ అలౌడ్ చేయడానికి కూడా లేదు. తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత మొన్న పార్వతమ్మ గారు చనిపోయిన తర్వాత కన్నడ రాజ్కుమార్ గారు, శివన్న వీళ్ళంతా మొత్తం టోటల్గా ఇప్పుడు ఇప్పుడంతా యంగర్ జనరేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు అనుకొని డబ్బింగ్లకి అలౌ చేశారు. డబ్బింగ్ నాట్ అలౌడ్, డబ్బింగ్లకి అలౌ చేశారు, డబ్బింగ్ చేయడానికి అలౌ చేశారు. సినిమాలు మామూలుగా ఇప్పుడు తెలుగు సినిమాలే రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు కన్నడ కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ అవుతున్నాయి. అన్ని లాంగ్వేజ్ కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్నాయి. లేకపోతే ఒకప్పుడు మీరు ఇంకొకటి అంటారు, టీవీలో కూడా డబ్బింగ్ చేయడానికి లేదు, డబ్బింగ్ సినిమా టీవీలో కూడా చేయడానికి లేదు, కన్నడ సినిమాని టెలికాస్ట్ చేయాలి. మరి అలాగే తమిళనాడులో కూడా భాష అంటే ప్రాణం, తెలుగు భాష అంటే మనకెంత ప్రాణమో, తెలుగు లాంగ్వేజ్ అంటే మనకెంత, మన తెలంగాణ వాళ్ళకి యాస అంటే ఎంత ప్రాణమో, తెలంగాణ భాష అంటే ఎంత ప్రాణం, తెలంగాణ ప్రాంతం అంటే ఎంత ప్రాణమో, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు అంటే ఎంత ప్రాణమో, మనం ఇంకా కొంచెం రిలీఫ్ ఇస్తాం. తమిళనాడులో వాళ్ళకి ఏంటంటే తక్కువ, ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఎన్నైనా కొట్టుకొని వాళ్ళు పార్లమెంట్ కాడికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి కావాల్సింది ముందు ఫస్ట్ వాళ్ళందరూ కలిపి పార్టీలకు అతీతంగా తెచ్చుకుంటారు. రాష్ట్రానికి పార్టీలకు అతీతంగా ముందు తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ భాష ముఖ్యం, వాళ్ళ రాష్ట్రం ముఖ్యం, వాళ్ళ అభివృద్ధి ముఖ్యం.
కనుక స్టాలిన్ గారు చెప్పింది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు చెప్పినా, స్టాలిన్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా హిందీ భాషకి వ్యతిరేకం కాదు, మా భాష గొప్పది. డీలిమిటేషన్లో మా సీట్లు మేము దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయేమో అనేది మా అనుమానం. దక్షిణాది రాష్ట్రాలు మీరు భాష ఒక్కటే, మన ఇండియా అంతా ఒక్కటిగా ఉండాలి అంటున్నారు. ఒక్కటిగా ఉండాలని మేము అనుకుంటాం, మనం అనుకుంటాం, వాళ్ళు అనుకోవట్లేదే. బీహార్లో రైల్వే మొత్తం టోటల్గా రైల్వే జోన్లన్నీ బీహార్కి వెళ్ళిపోయాయి, కాంట్రాక్టులన్నీ గుజరాత్కి వెళ్ళిపోయాయి. మరి మన రాష్ట్రానికి, మన దక్షిణాది రాష్ట్రాలకు ఏమి ఇస్తున్నారు, ఉత్తరాది రాష్ట్రాలకు ఏమి ఇస్తున్నారు, ఒక్కసారి పెద్ద మనసుతో మొత్తం మీరు అన్నీ కూడా రివ్యూ చేయండి. బీజేపీలో ఎన్డీఏలో ఉన్నారు కదా మీరు, ఒక్కసారి రివ్యూ చేయండి. మనకి ఒక 10 ప్రాజెక్టులు వస్తే 3 ప్రాజెక్టులు మనకు దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తాయి, 7 ప్రాజెక్టులు ఉత్తరాదికి వెళ్తున్నాయి. మరి మొత్తం టోటల్గా మనం ఈరోజు అక్కడ మనం ఏదైతే మనకు ఉన్నాయో ఈరోజు రాష్ట్రంలో మన దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఎంత బాధపడుతున్నాం. డీలిమిటేషన్లో మన ఎంపీ సీట్లు ఇప్పటికే 42 సీట్లు 2 రాష్ట్రాలు వేరు అయిపోయాయని తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈరోజు పార్లమెంట్లో మన చిన్న చూపు చూస్తున్నారు. 39 సీట్లు ఉన్న డీలిమిటేషన్ సీట్లలో తగ్గిపోతే ఇప్పుడు తమిళనాడు కూడా డౌన్ అవుతే, కర్ణాటక కూడా డౌన్ అవుతే, కేరళ కూడా డౌన్ అయితే, ఒరిస్సా కూడా డౌన్ అయితే మన దక్షిణాది రాష్ట్రాలకి చాలా దెబ్బ తగ్గుతుంది. మనం అడిగే మన హక్కు కోల్పోతాము. కనుక డీలిమిటేషన్లో ఏం కావాలి అఖిలపక్షంలో మాట్లాడండి, తప్పులేదు. మీ వాదన వినిపించండి, అఖిలపక్షానికి వెళ్ళండి. రేపు 22వ తారీఖున అఖిలపక్షానికి వెళ్ళండి, అఖిలపక్షంలో మీ వాదన వినిపించండి. ఇది కాదు, ఇదిగో ఇలాగ నేను ఒప్పిస్తాను, ఇదిగో నేను మోడీ గారిని ఒప్పిస్తాను, తప్పు చెప్పండి సార్, తప్పే ఉంది. మీరు బీజేపీకి సపోర్ట్ చేసి మాట్లాడకండి పార్టీవాదిగా. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి, మన దేశ భవిష్యత్తు కోసం ఆలోచించండి. దేశం కోసం మీరు ఆలోచించమంటున్నారు. దక్షిణాది రాష్ట్రం, ఉత్తరాది రాష్ట్రం, మన 2 రాష్ట్రాలు మనం అన్ని మన కళ్ళు అయితే గుజరాత్కి ఎందుకు డెవలప్ అవుతుంది, బొంబాయి ఎందుకు డెవలప్ అవుతుంది, మనం ఎందుకు తక్కువ డౌన్ అవుతున్నాం? ఇవన్నీ కూడా ఒక్కసారి పెద్ద మనసుతో మీరు ఆలోచించండి. ప్రకాష్ రాజ్ గారు చెప్పినా, డిఎంకే వాళ్ళు చెప్పినా హిందీ భాషకి వ్యతిరేకం కాదు.